రైట్, మనతో పాటు దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇచ్చినటువంటి నోటీసులలో ఎక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి అని కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని కానీ మెన్షన్ చేయలేదు, ఒక గోడ కంటించి పోయిండ్రు. ఎట్లా చూస్తారన్న ఇదంతా? ఇది రేవంత్ రెడ్డి వెండెట్టా పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్నది తప్ప ఇది జస్టిస్ కోసం జరుగుతున్నది కాదు, న్యాయం కోసం జరుగుతున్నది కాదు. పైగా తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రేరణతో జరుగుతున్నది. మీరు బాగా గ్రహించాలి. ఆయన ఖమ్మంలో ఒక ప్రకటన చేశాడు, టీడీపీని కేసీఆర్ తుదముట్టించాడు కనుక కేసీఆర్ మీద పగ తీర్చుకోవాలి అన్నాడు. ఆ పగ తీర్చుకునే కార్యక్రమం నడుస్తుంది తప్ప ఇదేమి న్యాయం కోసమో విలువల కోసమో జరుగుతున్నది కాదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూయే కాదు, ట్యాపింగ్ నిబంధనల మేరకే జరిగింది, అంతకుమించి ఏం జరగలేదు. అట్లా ఒక గాలి పోగేసి గాలి కోటలు కట్టి అబద్ధపు కోటలు కట్టి పుకార్లు రేపి ఎన్నికల్లో విజయాన్ని సాధించాడు. ఇప్పుడు అదే పుకార్లను కంటిన్యూ చేస్తున్నాడు. ఈయన ఎన్నికలప్పుడేమో రైఫిల్ రెడ్డి, ఇప్పుడేమో రివెంజ్ రెడ్డి. ఉద్యమకాలంలో రైఫిల్ రెడ్డి, ఇప్పుడు రివెంజ్ రెడ్డి. కనుక ఇవి రివెంజ్ పాలిటిక్స్, వెండెట్టా పాలిటిక్స్ తప్ప ప్రజలు కేంద్రంగా జరుగుతున్నవి కాదు. 2 సంవత్సరాలుగా ప్రతిపక్షాలని వేధించడం తప్ప మరొక కార్యక్రమం ఉందా? అది కూడా ఒక్క బీఆర్ఎస్నే వేధించడం పనిగా పెట్టుకున్నాడు. బీజేపీ కాంగ్రెస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, చేతిలో చేయి కలిపి బండి సంజయ్ ఇవాళకి కేసీఆర్ను టార్గెట్ చేస్తాడు తప్ప రేవంత్ రెడ్డి అవినీతిని ఆయన టార్గెట్ చేయడు. సింగరేణి బొగ్గు గనులలో జరుగుతున్న కుంభకోణం ఆయన కంటికి కనబడదు. కిషన్ రెడ్డి గారు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం మద్దతుతో, మోడీ గారి అండదండలతో, చంద్రబాబు కనుసలలో వారి బంటు అయినటువంటి రేవంత్ రెడ్డి సాగిస్తున్న తెలంగాణ వ్యతిరేక వ్యక్తిత్వ హననకాండ ఈ ట్యాపింగ్ పేరిట జరుగుతున్నటువంటి తంతు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు మార్నింగ్ ఒక వార్త రాశారు, అసలు కేసీఆర్కి ఇస్తే తెలంగాణకి ఏం సంబంధం, కేసీఆర్ని విచారణకు పిలిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అస్తిత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ని ఒక్కరినే కదా విచారణకు పిలిచిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నట్ట? చంద్రబాబు గారిని ఏమన్నంటే తెలుగువారి ఆత్మగౌరవం మీద దాడా? ఎన్టీ రామారావు మీద విమర్శ చేస్తే తెలుగువారి మహానుభావుడు, మహనీయుడు, భారతరత్న ఇవ్వాల్సిన వాడు అని మాట్లాడతావు కదా. మరి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన వాడు, తెలంగాణకు ఒక రాజకీయ గొంతునిచ్చినటువంటి వాడు, తెలంగాణ డిమాండ్ను శక్తిమంతంగా మార్చినటువంటి వాడు, రాజకీయాలను ప్రభావితం చేసే ఒక విస్ఫోటన శక్తినిచ్చినటువంటి వాడు తెలంగాణ డిమాండ్కి, తెలంగాణలో ఒక లీగల్ స్పేస్ క్రియేట్ చేసినటువంటి వాడు, తెలంగాణకు ఒక పత్రికనిచ్చిన వాడు, ఒక మీడియానిచ్చిన వాడు, ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినటువంటి వాడు, తెలంగాణ కోసం కేంద్ర మంత్రి పదవిని వదులుకున్నటువంటి వాడు, పార్టీ పెట్టే ముందు తన ఎమ్మెల్యే పదవిని వదులుకుంటున్నటువంటి వాడు. ఏం వదులుకున్నావా రాధాకృష్ణ? నువ్వు ఆంధ్రప్రదేశ్ కోసం ఏం వదులుకున్నావు? నువ్వు చెప్పు, నీ త్యాగ చరిత్ర ఏముంది నీకు? ఎట్లా పైకి వచ్చిండ్రు మీరు అందరూ? మీ చరిత్ర తెలియదా అందరికీ? కానీ కేసీఆర్ చరిత్ర ఏమిటి? కేసీఆర్ ఎట్లా నాయకుడు అయ్యాడు? మామకు వెన్నుపోటు పొడిచే రాజకీయ నాయకుడు కాలేదు కేసీఆర్. ప్రజల అండదండగా నిలబడి, ప్రజల్ని నడిపించి, ప్రజల ముందుండి నడిచి, ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని సృష్టించి, కేంద్రాన్ని గడగడ వణికించి, రాజధానితో సహా, నీకు అదే కడ్లమంట ఇప్పటికీ, రాజధానితో సహా హైదరాబాద్తో సహా 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు కావడానికి కారకుడైన వాడు కేసీఆర్. దానికోసం అప్రమత్తంగా ఉన్నాడు ఆయన. 14 ఏళ్ళు అసిధార వ్రతంలాగా ఉద్యమాన్ని నడిపించాడు. ఆయన ఆత్మగౌరవ ప్రతీక కాదా? ఆయన చరిత్రను మలినపరచడానికి కదా నువ్వు ఇది చేసేదంతా కూడా. ఇది ఆయన మీద ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు కాదు, ఇది ఉద్యమ ప్రారంభం నుంచి జరుగుతున్న దాడి. ఆ దాడికి సూత్రధారి, ఆ దాడికి కావాల్సిన భావజాల రచన చేసిన వాడు, కుట్రనంతా నడిపించిన వాడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ భాషనే ఇప్పుడు రేవంత్ రెడ్డి నోట్లోంచి వస్తుంది. ఆ రాధాకృష్ణ భాషనే మీడియాలో చలామణి అవుతుంది. ఈ పచ్చ పార్టీలు రేవంత్ రెడ్డి మచ్చలను దాచలేవు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కాలం తగిన గుణపాఠం చెప్తుంది. రేవంత్ రెడ్డి ఊచలు లెక్క పెట్టే రోజు దగ్గరలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ విచారణను ఎదుర్కోలేక నిరసనలు కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. జనాలల్లో ఇట్లాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ గారు విచారణకు కనుక హాజరు కావద్దని అనుకుంటే నువ్వు ఇచ్చిన అక్రమ నోటీసు చెల్లదు అని చెప్పి నేను రాననేవాడు. నువ్వు చేయగలిగేదేం లేదు. ఆయన ఇలా పాదయాత్ర చేస్తూ నడిస్తే యావత్ తెలంగాణ ఆయన వెనక నడుస్తుంది. తుఫాను సృష్టించగలడు. కానీ సరే, నువ్వు ఇస్తున్న నోటీసు చట్ట విరుద్ధంగా ఉన్నా, ఒక దుర్మార్గపు ఆరోపణ చేస్తున్నావు కనుక, సాక్షిగా రమ్మంటున్నావు కనుక, చట్టాన్ని గౌరవిస్తూ తెలుపేదో నలుపేదో స్పష్టం కాని అని అనుకున్నాడు కనుక
ఇవాళ బయలుదేరి వచ్చి నందినగర్లో ఉండి నీకు సహకరిస్తున్నాడు. ఇది విచారణకు హాజరు కాకపోవడమా, ఇది చట్టాన్ని గౌరవించకపోవడమా? కానీ కేసీఆర్ పట్ల గౌరవం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు, అభిమానం ఉన్నవాళ్ళు రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలను నిరసిస్తూ ఇవాళ ధర్నాలు చేస్తున్నారు. నీ దరిద్రపు రాజకీయాల్ని, నీ వంచనా శిల్పాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ చేస్తున్నారు. నోటీసులలో ఎక్కడ కూడా దోషి అని చెప్పి లేదు, సాక్షిగానే రమ్మని చెప్పిండ్రు. కానీ బయట చూస్తే కాంగ్రెస్ నుంచి ప్రచారం గట్టిగా నడుస్తూ ఉన్నది, ముమ్మరంగా దోషి అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు ఏ రిమోట్ కనెక్షన్ ఉన్నా సాక్షి విచారణ చేయొచ్చు, కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే కేసు యొక్క ప్రాథమిక దశలో జరుగుతుంది. 2 ఏళ్ళు అయిందండి కేసు. ఒక సిట్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వీగిపోయింది. ఓ 2వ సిట్ వేశారు. 2 ఏళ్లుగా కొనసాగుతున్నది. ఇప్పుడు సాక్షుల విచారణ. ఈ ఒక్కటి చాలదా రేవంత్ రెడ్డి చేస్తుంది ఏమిటో అర్థం కావడానికి? ఈ పాటికి విచారణ ముగిసిపోవాలి కదా, ఎందుకు కొనసాగింపజేస్తున్నావు? ఏదో జరిగిందని ఒక పుకార్లు రేపుకుంటూ నిరాధార వార్తలు, లీకులు ప్రచారం చేస్తూ బురద చల్లి బదనాం చేసి బురద చల్లే రాజకీయం ద్వారా కాలం గడుపుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటివరకు పరిపాలనా పరంగా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి నాయకుడు. ఒక రేవంత్ రెడ్డి పరిపాలనా కాలం అనేది తెలంగాణ చరిత్రలో ఒక బ్లాక్ పీరియడ్గా ఉండబోతుంది. ఫైనల్గా మొన్న చూసినాం హరీష్ రావు కేటీఆర్ విచారణలో అనేక ఆరోపణలు, అంటే ఒక మీడియా పరంగా కొంత టార్గెట్ చేసి లోపల ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, లీకులు వస్తున్నాయి అని చెప్పి వేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు కేసీఆర్ గారు ఎదుర్కోబోతా ఉన్నారు విచారణని. ఎట్లా ఉండబోతుంది? నిజంగానే అలాంటి వచ్చే అవకాశం అని కనిపిస్తుందా? ఏం తేలదండి. తేల్చడం రేవంత్ రెడ్డి ఉద్దేశం కాదు, అవమానం చేసి కాల్చడం ఆయన ఉద్దేశం. దానికోసం జరుగుతుంది, తేల్చడానికి జరగడం లేదు. స్పష్టంగా అర్థం చేసుకోవాలి, ఇది జస్టిస్ కోసం జరగట్లేదు, ఇది వెండెట్టా పాలిటిక్స్. తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రేరణతో, పచ్చపత్రికల అండతో, వాళ్ళ కనుసన్నల్లో, వాళ్ళ డైరెక్షన్లో కేసీఆర్ని అవమానించి తీరాలి. ఒకటి, రేవంత్ రెడ్డిని దొంగగా దొరకబట్టాడు, డబ్బు సంచులతో జైల్లో వేశాడు. అదొక కసి. చంద్రబాబు నాయుడు పొలిమేర దాటించాడు. ఈ కసి తీర్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి సాగిస్తున్నటువంటి వికృత రాజకీయ కాండ.